హాయ్ అండి అందరికీ. ఇదిగోండి ఆలుగడ్డ బేసన్ చేస్తున్నాను. ఆలుగడ్డ ఫ్రై, అందులోనే కొంచెం బేసన్ వేస్తే, బేసన్ అంటే శనగపిండి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి. చాలా ఈజీగా క్విక్గా తయారైపోతుంది ఇదైతే. ఇదిగోండి ఆయిల్ వేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకా ఆలుగడ్డ ముక్కలు కడుక్కున్న ముక్కలు అందులో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత తీసి చూస్తూ ఉండాలి. తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు మంచిగా కచ్చపచ్చ దంచేసుకొని అందులో వేసేసుకొని ఇంకా కలుపుకోవాలి. అలా కాసేపు తర్వాత మళ్ళీ ఒక 2-3 మినిట్స్ తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక 2-3 మినిట్స్ తర్వాత ఒక 2-3 స్పూన్స్ బేసన్ అదే శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. శనగపిండి ఎక్కువ మంచిగా ఇట్లా ఫ్రై అయ్యేంత వరకు వేగాలి. అది వేగేలోపు నేను పచ్చిపులుసు చేస్తున్నాను. దానికి కాంబినేషన్ పచ్చిపులుసు బాగుంటుంది అనమాట. ఇదిగోండి పచ్చిపులుసు అయిపోయేలోపు ఇది మంచిగా అయిపోయింది చూడండి. అలా మంచిగా పైన శనగపిండి మొత్తం మంచిగా వేగిపోవాలన్నమాట. ఓకేనా, టేస్టీ రెసిపీ అండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి.